Hello students, welcome to LTX classes. మీ అందరికీ తెలుసు idioms play a very big role in your success, especially in SSC CGL exams. SSC CGL CHSL ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా idioms చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అందుకని idioms అన్నిటిని నీట్గా మీకు అర్థమయ్యే రీతిలో మంచి ఎగ్జాంపుల్స్తో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సిరీస్లో మీకు ద అబ్జెక్టివ్ ఈజ్ టు కవర్ అట్లీస్ట్ 100 idioms. 100 అనేవి మినిమం నేను చేస్తాను, ఆ పైన కూడా వి విల్ కీప్ యాడింగ్. సో అవకాశం ఉన్నంత వరకు నేను యాడ్ ఆన్ చేస్తూ ఒక 300 వరకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మీరైతే చేయాల్సింది, నేను రోజుకి 5 ఇస్తాను, ఆ 5 చదువుకోండి, నోట్స్ రాసుకోండి, ఇక్కడ మీకు స్లైడ్లో కనిపిస్తుంది, నోట్ చేసుకోండి, అండ్ వీక్లీ వన్స్ రివిజన్ చేసుకోండి. సో లెట్స్ కిక్ స్టార్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in bush. మనకి తెలిసింది ఇదంతా, అంటే చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా దూరంగా ఉన్నదానికంటే విలువైనది అని గుర్తించడం. అంటే ఏదో వచ్చేస్తుందని చెప్పేసి ఉన్నది పోగొట్టుకోకూడదు అనే భావజాలం. చూడండి, బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్ దెన్ టు రిస్క్ లూజింగ్ ఎవ్రీథింగ్ బై సీకింగ్ టు గెట్ మోర్. ఇంకేదో కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోగొట్టుకోవద్దు అనే భావజాలాన్ని మనం ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in bush అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద జాబ్ ఆఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఎ బెటర్ వన్. చేతికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఇంకా మంచిది వస్తుందని వెయిట్ చేస్తూ మరి ఇది ఉంటుందో పోతుందో అని భయంతో ఉన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేసేసాను. వస్తే వచ్చింది, పోతే పోయింది, ఇంకోటి ఏదో వస్తుందో రాదో ఎవరికి తెలుసు, దానికోసం ఉన్నది ఎందుకు వదులుకోవాలి అని నేను ఇది యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. ఎ డైమ్ ఏ డజన్. ఏ డైమ్ ఏ డజన్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ కామన్, వెరీ ఈజీ టు అబ్టైన్. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేది, చాలా కామన్గా ఉండేదాన్ని మనం ఎ డైమ్ ఏ డజన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇన్ అమీర్పేట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్. సో అమీర్పేటలో ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కనిపిస్తుంటాయి. జావా అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఏదో ఒకటి మనకి ఎప్పుడు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా కామన్గా మనకు కనిపిస్తాయి. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈడియంని. ఎ డ్రాప్ ఇన్ ది బకెట్. ఎ డ్రాప్ ఇన్ ది బకెట్ అంటే వెరీ స్మాల్. ఇప్పుడు చూడండి, బకెట్ అంతా నీళ్ళు తీసుకున్నందుకు ఒక చిన్న డ్రాప్ అంటే ఏంటి, చాలా చిన్నది, వెరీ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ కంపేర్ టు వాట్ ఈస్ రిక్వైర్డ్. మనకి బకెట్ అంత కావాలి కానీ ఒక చొక్క వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో పెద్ద ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేయాలి, 10 లక్షల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది, మీకేమో 1000 రూపాయలు ఉంది. సో 1000 రూపాయలు 10 లక్షలతో కంపేర్ చేస్తే వెరీ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్. సో ఇట్స్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది బకెట్. ఇక్కడ చూడండి, ద మనీ వీ రైజ్డ్ ఫర్ చారిటీ వాజ్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద బకెట్ కంపేర్డ్ టు వాట్ ఈస్ నీడెడ్. మాకు కావాల్సిన దాంతో పోల్చుకుంటే మేము చారిటీ ద్వారా రైజ్ చేసిన మనీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ది బకెట్. అంటే చాలా చిన్న అమౌంట్, అస్సలు సరిపోదు అని అర్థం. ఏ పీస్ ఆఫ్ కేక్, సంథింగ్ వెరీ ఈజీ టు డూ. చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం, చాలా ఈజీగా అయిపోయే పని మనం పీస్ ఆఫ్ కేక్ అని అంటారు. గెటింగ్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్? నో, ఈజ్ నెవర్ ఏ పీస్ ఆఫ్ కేక్. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అస్సలు ఈజీ కాదు, చాలా కష్టం అని చెప్పడం. ఇక నేను నెగిటివ్ సెన్స్లో వాడాను. సో ఈజీగా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడ అమ్మాయిలు ఇలాంటి అలా పడగొట్టేస్తాడు అన్నారు అనుకోండి. సో యూ కెన్ సే అమ్మాయిలు పడగొట్టడం ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హెమ్. పులిహోర రాజాలు ఉంటారు కదా, చాలామంది మంచిగా పులిహోర కలిపి అమ్మాయిలు పడగొట్టేస్తూ ఉంటారు. ఫర్ దెమ్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ అంటే అర్థం ఏంటి, నువ్వు చెప్పు, నేను మొత్తం వింటున్నాను, ఫుల్ ఫోకస్డ్గా నువ్వు చెప్పేది నేను వింటున్నాను అని చెప్పడానికి ఇది వాడతాం. ఫుల్లీ లిజనింగ్ ఆర్ ఈగర్ టు హియర్ వాట్ సమ్వన్ హ్యాస్ టు సే. అలా ఏం చెప్తారని ఆతృతగా ఎదురు చూడడం, వినడానికి ఎదురు చూడడాన్ని ఆల్ ఇయర్స్ అని అంటాం. వెన్ షీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హెర్ ట్రిప్ టు యూరోప్ వీ వర్ ఆల్ ఇయర్స్. సో ఆ అమ్మాయి ఏమో యూరోప్ వెళ్ళింది, వచ్చింది, ఇంకా చెప్పడం మొదలు పెట్టబోతుంది. సో మనం యూరోప్ ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకోవాలని ఆతృత మనకు ఉంది. సో ఇంక చెప్పబోతుందనేసరికి మనం అవన్నీ తెలుసుకోబోతున్నాం అనే ఎక్సైట్మెంట్తో వి వర్ ఆల్ ఇయర్స్ ఇలా అంటారు అన్నమాట చెప్పేటప్పుడు, వి వర్ ఆల్ ఇయర్స్. సో చాలా ఉత్సాహంతో ఏం చెప్తారని చెప్పి వినడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇలా ఇవాళ ఈ 5 అయిపోయాయి కదా, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అండ్ LTX క్లాసెస్లో మీరు SSC, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ త్రిముఖ కాంబో. అంటే ఒకే ఫీజుతో 3ంటికి మీరు వెళ్ళొచ్చు. ఇందులో బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC ఇన్ఫినిటీ, రైల్వే ఇన్ఫినిటీ అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. LTX క్లాసెస్ ఈజ్ నోన్ ఫర్ ప్రొవైడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. అంటే 1 month, 2 months, 3 months అని కాకుండా మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా యాక్సెస్ ఇస్తూ క్లాసెస్ అప్డేట్ చేస్తూ ఉండే ఇన్స్టిట్యూట్ మనది. సో ఈ 3ఇంట్లో కూడా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 కూడా నేను స్వయంగా డీల్ చేస్తాను. అండ్ మై క్వాలిఫికేషన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను 99% ఇన్ క్యాట్ అండ్ నేను ఢిల్లీలో టాప్ బీ స్కూల్ MBA చేశాను. దెన్ ఐ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 10 years. ఇది అవుట్ ఆఫ్ ప్యాషన్ మనం స్టార్ట్ చేసాం. సో బతుకు తెరువు కోసం కాకుండా టీచింగ్ అంటే ఇష్టంతో నేను నా జాబ్ క్విట్ చేసి స్టార్ట్ చేశాను.
సో అందుకని మీకు హై క్వాలిటీ కంటెంట్ ఇంగ్లీష్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్యాట్ స్టాండర్డ్లో నేను అందిస్తాను. అండ్ 3 జాబ్స్ మీరు ఈ ఒక్క కాంబోతో మీరు టేకప్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా తీసుకుంటే మొత్తం కలిపి 20,000 అవుతుంది. ఇక్కడ 8,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో 3 కూడా మీకు వచ్చేస్తాయి. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో అలాగే చతురంగ కాంబో ఇందులో 4 వస్తాయి. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేతో పాటు గ్రూప్ 2 కూడా ఇందులో ఇంక్లూడెడ్. మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఇస్తాను, ఏపీ అయితే ఏపీ ఇస్తాను. సో వీఆర్ ప్రిడామినెంట్లీ అండ్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్. సో యూపీఎస్సీ ఫ్యాకల్టీ మన గ్రూప్స్ కోసం జిఎస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఎక్సలెంట్ కంటెంట్ వస్తుంది ఇక్కడ కూడా. ఇది మీకు 15,000కే 4 కోర్సులు వచ్చేస్తాయి. గ్రూప్ 2 సెపరేట్గా తీసుకుంటేనే 10,000 అయిపోతుంది. అండ్ ఇక్కడ వీటితో కలిపి తీసుకుంటే మీకు 15,000కి మీకు మొత్తం వచ్చేస్తుంది. అలాగే పాంచజన్య కాంబో ఇందాక చెప్పే 4తో ఈ ఆర్బీఐ గ్రేడ్ బి మీరు యాడ్ చేసుకుంటే 20,000కి మీకు ఈ 5 వచ్చేస్తాయి. నాన్ యూపీఎస్సీ, నాన్ జాబ్స్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అన్ని ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. సో క్లాస్ మీకు నచ్చినట్లయితే డూ హిట్ ఎ లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే ఛానల్ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అవుతుంది. టేక్ కేర్, బాయ్.